నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సంక్రాంతి ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. నమస్కారం, భోగి పండుగ శుభాకాంక్షలతో వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. సో ప్రతి ఇంట ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. అందరూ భోగ భాగ్యాలతో హాయిగా ఆనందంగా పండగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాళ వచ్చిన మీ నలుగురికి కూడా పండగ శుభాకాంక్షలు. బాగున్నారా? భోగి పళ్ళు పోయించుకున్నారా లేదా? మీరు పెద్దోళ్ళు అయిపోయారా? భోగి మంటలు వేసారా? ఎక్కడా మీ గ్యాస్ మీద? అంతేగా అపార్ట్మెంట్ కల్చర్ లో చాలా తక్కువైపోయింది భోగి మంటలు వేసుకోవడం, కానీ ఊర్లలో చాలా బాగుంటుంది సంక్రాంతి. సో పర్ణిక చెప్పు, నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? పల్లెటూర్లకు వెళ్ళడం, భోగి పండుగ చూడటం, భోగి మంటలు అలా. మీ ఊరేది? నేను పుట్టింది బళ్ళారి, కాకపోతే పెరిగిందంతా హైదరాబాద్ కరీంనగరే. ఓకే. సో అంటే ఊర్లకి వెళ్ళి చేసుకోవడం సంక్రాంతి అంత ఇది లేదు, బట్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఎలా అంటే ఫస్ట్ సంక్రాంతి అనగానే న్యూ ఇయర్ తర్వాత వచ్చే పండుగ అండ్ రైతులకి ఎక్కువగా ఇష్టమైన, అంటే మనందరికి కూడా ఇష్టమైన పండుగ. అండ్ హాలిడేస్ వస్తాయి ఫస్ట్, అదొక హ్యాపీనెస్. తర్వాత భోగి మంటలు, పొద్దునే లేవాలి. ముగ్గులు అంటే గుర్తొచ్చింది. ముగ్గులకి మాత్రం ముగ్గులు పెద్దవాళ్ళు వేసేవారు, కలర్ ఫిల్లింగ్ అంత మాత్రం నేను చేసేదాన్ని. అది చాలా బాగుండేది, చిన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు అంత టైం దొరకట్లేదా? ముగ్గులోకి మీ ఆయన దింపినప్పటి నుంచి నీకు ముగ్గేసే టైం ఉండట్లేదమ్మా, నాకు అర్థం అవుతుంది. ఎనీవే వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ గాయత్రి. ఎమ్మెల్యే గాయత్రియా? ఎమ్మెల్యే గాయత్రి. ఓకే, ఏ కూడా వేసేస్తే నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు. ఓకే చెప్పు గాయత్రి, మనది ఏ నియోజకవర్గం? అదే మనదే ఊరు అని. అది మేము వైజాగ్ లో ఉండేటప్పుడు మా ఇంటి ముందు అంతా అందరూ కలిసి ఉండేవాళ్ళం అనమాట. ఫ్యామిలీయా లేకపోతే కాలనీ? ఓకే. సో అందరం కలిసి చేసుకునేవాళ్ళం అనమాట. భోగి ఉంటది కదా, చాలా కలిసి మొత్తం. పొద్దున్నే 6 o'clock కి పిల్లలందరం బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. 6 o'clock రాగానే పెద్దవాళ్ళందరూ కర్రలు అవన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేసి, తర్వాత పిల్లలందరూ అక్కడే కూర్చొని ఆడుకున్న చలికి వెచ్చగా ఉండేది. అది అక్కడే మొదలెట్టారు భోగి మంటలు. సో అక్కడే ఉండేవాళ్ళం. శివరాత్రి వరకు ఉంటుంది చలి. అవును. ఆ తర్వాత శివశివ అంటూ పారిపోతుంది. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటి ముందే ఇంకా రోడ్ మీదే అలా. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు అపార్ట్మెంట్ కాబట్టి ఆ అపార్ట్మెంట్ లో అందరూ కలిసి చేసుకుంటూ ఉన్నారు. అవునవును. వినాయక చవితి కానీ, దీపావళి కానీ, అలా అందరూ కలిసి కట్టుగా చేసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. నిజమే. ఓకే. ఐశ్వర్య, హాయ్. హాయ్. చెప్పండి ఐశ్వర్య, మీదే ఊరు? మాది పక్కా హైదరాబాద్. పక్కా హైదరాబాదేనా? సో పుట్టింది పెరిగింది మీ తాత ముత్తాతలు అందరిది హైదరాబాద్ అనమాట. ముత్తాతల గురించి తెలియదు కానీ మా తాత మీరు నిజాం వంశీయులా? మీ తాత ముత్తాతలు వాళ్ళేనా అని? కాదు. ఓకే. సో చెప్పు, నీ చిన్ననాటి జ్ఞాపకాలు భోగి పండుగ గురించి. జ్ఞాపకాలు ఏం లేవు, కాకపోతే టీవీలో చాలా సార్లు చూసారు. అవునా? ఓ సరే, మన అందరం ఇప్పుడు ఎక్కువగా టీవీలకే బంధువులం అయిపోయాం. ఎనీవే వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ నిఖిత. హాయ్. హాయ్ నిఖిత. మీదే ఊరు నిఖిత? మాది వైజాగ్. ఓకే. కానీ పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం, ప్రతి పండక్కి. వాళ్ళ ఊరేది? చోడవరం. వైజాగ్ నుంచి ఒక 60 kilometers. ఓకే. ఓకే. సో కరెక్ట్ గా ముందు రోజు, రేపు భోగి అనగా ముందు రోజు అందరం పిన్ని మామయ్య వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. ఉదయాన్నే 5 కల్లా మా మామగారు లేపేవాళ్ళు మా అందరినీ. లేపి ఆవిడే అందరినీ కూర్చోబెట్టి తలంటు పోసి అన్ని చేసే. ఇప్పుడు అందరం కలిసి మొత్తం చాలా చాలా బాగుండేది. ఫ్యామిలీ అంతా కలిసి, పల్లెటూరు కాబట్టి మొత్తం ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చాలా పెద్ద భోగి మంట పెట్టేవాళ్ళు. ఓకే.
పెట్టి అలా ఎంతైనా పండగ అంటే పల్లెటూరులో పల్లెటూరులోనే. అవును, పచ్చని పొలాలు, చెరువు గట్లు, చాలా. ఆ పిండి వంటలు, అవును, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు, బామ్మలు, ఈ కట్టెల పొయ్యిల మీద చేస్తారు ఆ, పిండి అవును, వంటలు, అది అవును. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టేస్టీగా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెనకాల ఒక పెద్ద ప్లేస్ ఉండేదన్నమాట. ఆ. సో అక్కడ కర్రల పోయి పెట్టి జంతికలు, మొత్తం గులాబీలు ఇవన్నీ అన్ని అక్కడే చేసేవాళ్ళు. తయారు అన్ని చేసుకునే అక్కడే తయారు చేసేవాళ్ళు బాగుంటుంది. కూర్చొని. వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు వెంటనే అర్జెంట్ గా అలా ఊర్లోకి వెళ్ళిపోవాలనిపిస్తోంది. ఏంటో ఆ ఫ్రెష్నెస్ ఇక్కడ దొరకదే మనకి. అని ఒక విషయం చెప్పనా, మనకి ఇక్కడ అలవాటు అయిపోయింది, అక్కడ ఎక్కువ రోజులు ఉండలేము. యాక్చువల్లీ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. అమలాపురం ఆ గ్రీనరీ, తర్వాత పక్కన కొలను అన్ని చూసిన తర్వాత. బట్ ఇక్కడ అలవాటు అయిపోయిన తర్వాత అక్కడ అంటే ఒక 1 వీక్ వరకు ఓకే, కానీ ఇక్కడ అలవాటు అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. కానీ ఆ పల్లెటూర్లు బాగుంటేనే మన అందరం బాగుంటాం. అవును, అవును. రైతులు బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి మంచి పంటలు చేతికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎందుకంటే మనం తినేదంతా వాళ్ళు మనకు పెట్టింది. సో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఎపిసోడ్ ని మొదలెట్టేద్దాం. ముందుగా మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు. స్టార్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మూడు వెనక్కేసేవా? స్టాప్ అన్న తర్వాత 3 వేసావు నువ్వు. సో 9 18 19 20 21 22 23 24 పాయింట్లు వచ్చాయి గాయత్రికి. నెక్స్ట్ నువ్వు ఆట ఆడినప్పుడు నీకు పాయింట్లు వస్తాయి అన్నమాట. ఈలోగా ఒక పాట విందాం. కమ్ రండి రండి రండి, ఒక మంచి పాట విందామా? విందామా? అయితే పాడు. సో ఇది భోగి స్పెషల్ కాబట్టి, అంటే ఓ పిండి వంటలు తీసుకొచ్చావా? మంచిదానివే, చెప్పవే. తినేసాను అక్క దారిలో. అయితే పాడు. పెద్ద ముత్తైదువా అమ్మా, పేరంటానికి రావమ్మా. పెద్ద ముత్తైదువా అమ్మా, పేరంటానికి రావమ్మా. విశ్వ కుటుంబిని శివైశ్వరి అమ్మ, భక్తి వాయనము గొనుమమ్మ. పెద్ద ముత్తైదువా అమ్మ, పేరంటానికి రావమ్మా. వచ్చేసారులే అమ్మ, వచ్చేసారు. ఆవిడ ఇక్కడే కొలువై ఉంటారు. ఇలా మా స్టార్ మహిళ సెట్ లో అయితే ఆల్మోస్ట్ 8-9 ఏళ్ల నుంచి ఇక్కడే తిరుగుతున్నారు ఆవిడ. ఎంత ఇష్టమో మన ప్రోగ్రామ్ అంటే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇంకా సంక్రాంతి అప్పుడైతే స్పెషల్ అది. థ్యాంక్ యూ, బాగా పాడారు. మీరు? నేను కూడా ఒక కీర్తన పాడతా. తిరు తిరు జవరాల తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి, తిరు తిరు గణనాథ దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ దిద్దిద్దై. సో ఈ
మాట నుంచి ఆ పాట వచ్చింది అనమాట ఆ, అంతేనా అంతే. కానీ మీ అందరికి క్లాసికల్ మ్యూజిక్ లో ఎంత పట్టుందో తెలుస్తుంది చాలా బాగా పాడారు ఇప్పుడు మీరు ఇక్కడికి గాయత్రి నువ్వు ఇలా వచ్చేసే వెనక్కి 1 2 3 స్టార్ట్ నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి వెళ్ళిపో స్టార్ట్ స్టాప్ 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 అదొకటి వెనక్కి వేసేసి ఓకే సో నిఖిత స్కోర్ 9 18 27 28 మీరు ఎప్పుడు గొంతే వాడతారు కదా చేతులు ఎక్కువ వాడట్లేదని మేము ఇది పెట్టించాం అన్నమాట మీకు బాగుందా అమ్మోనా ఎక్సర్సైజ్ అసలు. ఓకే థ్యాంక్ యూ మీరిద్దరు వెళ్ళండి మీరిద్దరు రండి రెడీ 1 2 3 గో దాపర్నిక నువ్వు ఎల్లో దగ్గర రెడీగా ఉంది పర్ణికకి ఏం జరుగుతుందో తెలుసుకోక ముందే గేమ్ అయిపోయింది 9 18 26 27 పాయింట్లు వచ్చాయి ఐశ్వర్యకి రండి ఇప్పుడు మీ పాట విందాం రండి అవును మీరు ఫస్ట్ శృతి చేసుకుంటారు కదా Yeah. అది ఎలాగా సరే మాకు చూపించండి అంటే శృతులు ఉంటాయి సో ఇప్పుడు 5లో పాడాలనుకుంటే మరి శృతి 5లో అంటే కష్టం ఇప్పుడు స్టార్ మేల్ లో ఉన్నాం మనం. ఓకే సమ్ పర్టికులర్ శృతి అనుకుని సా పా సా సా పా సా సా పా సా పా సా పక్కా శృతిలో ఉంది అసలు నెక్స్ట్ మీరు అంటే మీ ఎంట్రీ ఎందులో ఉన్న సింగింగ్ లో కానీ లేకపోతే కష్టం లే ఈ పండగకి కష్టం వచ్చే పండగకి చూసుకుందాం అంటే ఉగాదికి చూసుకుందాం సూపర్ ఇప్పుడు మీ పాట గొబ్బి ఎళ్ళో గొబ్బి అని పాడరమ్మ నిబ్బరంపు చేయడలే గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి అని పాడరమ్మ నిబ్బరంపు చేయడలే గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో ఆవులావులు కదిలేనమ్మ ఎవ్వరావులు కదిలేనే గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో ఆవులావులు కదిలేనమ్మ ఎవ్వరావులు కదిలేనే గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి అని పాడరమ్మ నిబ్బరంపు చేయడలే గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి అని పాడరమ్మ నిబ్బరంపు చేయడలే గొబ్బి ఎళ్ళో ఎండెత్తు ఎండందనమెత్తు ఎండి పూల గొడుగెత్తు ఎండి పూల గొడుగు కింద వెంకటేశుని పూజెత్తు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో ప్రేక్షకులందరికీ మరోసారి భోగి పండగ శుభాకాంక్షలు రెడీ 1 2 3 స్టార్ట్ నువ్వు వెళ్ళి రెడీగా ఉండు ఫాస్ట్ గా ఆడేసేలా ఎల్లో ఎల్లో స్టార్ట్ పర్ణిక భోగి పాట పాడిన ఇంట్రెస్ట్ తో ఆ ఎనర్జీతో టపటపటప వేసేసింది అబ్బా
9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34. ఇప్పుడు ఐశ్వర్య పాట విందాము. రండి ఐశ్వర్య, నేను ఒక మంచి అమ్మవారి పాట పాడుతాను. పాడండి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. బాగుంది. ఇది కర్ణాటక సంగీతంలో ఉండేటువంటి పాట అయినప్పటికీ మాకు సుపరిచితమైనటువంటి పాటే సినిమాల ద్వారా. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఏంటిది సెలబ్రిటీ అనేసరికల్లా 1 వచ్చింది. ఓహో 1 అంటుంది, నేనే పెద్ద సెలబ్రిటీని, ఎవరైనా సరే నా పొజిషన్ కి రావాలనుకుంటారు, సో నేనే కదా సెలబ్రిటీని అంటోంది నంబర్ 1. ఇక కొత్త సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండగ సంక్రాంతే కాబట్టి 1 వచ్చింది. పక్కన పిక్చర్స్. పర్ణిక 1 నేనొక్కడినే. ఓకే, కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఆన్ పాయింట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ. 2 ఎందుకు వచ్చిందంటే నంబర్ 1 మిస్ అయితే నంబర్ 2 లోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి, అండ్ అందరికీ ఆ నంబర్ ఇంపార్టెంట్ కాబట్టి. పక్కన పిక్చర్స్. రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా ఈవిడ చేసిన ఒక టైటిల్ లో 2 ఉంది. పర్ణిక హిట్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్క అనిమేని కార్ పాయింట్. నెక్స్ట్ నంబర్
త్రీ ఎందుకు వచ్చింది అంటే సంక్రాంతి పండగ మనం 3 రోజులు జరుపుకుంటాం కాబట్టి సూపర్. కొత్త కొత్త విషయాలు బాలే కనిపెడుతున్నాను నేను పక్కన పిక్చర్స్. నిఖిత త్రిపుర. చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. త్రిపుర స్వాతి యాక్ట్ చేసినటువంటి హారర్ కామెడీ ఫిల్మ్ అండ్ 3 ఉంది కాబట్టి త్రిపుర వచ్చింది. ఓకే, సో వల్లి నువ్వు వచ్చి ఎంతకాలం అవుతుంది ఇండస్ట్రీకి? నేను జస్ట్ 1.5 year అవుతుంది. ఓకే, మూవీస్ ఏమైనా పాడావా? మూవీస్ ఒక కన్నడ మూవీకి పాడా అండ్ తమిళ డబ్బింగ్ మూవీకి పాడాను. ఓకే, ఇంకా ఒక 2-3 మూవీస్ కి పాడా, ఇంకా రిలీజ్ అవ్వాలి. సో ఫ్యూచర్ లో ఇంకా చాలా పాటలు విననున్నాం మేము. యా. ఓకే, సో 1, 2, 3 అయింది. 4 సంక్రాంతి పండక్కి ముక్కనుము కూడా చేసుకుంటారు చాలా మంది, అది 4వ రోజు, అందుకే 4 వచ్చింది. పక్కన పిక్చర్స్. ఐశ్వర్య ఆ నలుగురు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇక నంబర్ 5 ఎందుకు వచ్చిందంటే మనం 5గురం ఉన్నాం కాబట్టి. గాయత్రి పంచాక్షరి. చూద్దాము. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యేరా. నిండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడైనే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి. ఓకే, ఇప్పుడు మనం అంతాక్షరి ఆడుకుందామా? ఏది పాడు. లందం కేక కేక ఒళ్ళంతా కాకా పాటే. కాకా లాగేస్తూ ఉంటే పెదట్టాగా అరే నీ రూపు చూసేశాక నీ వైపే అడుగేశాక ఆగనందిక నాకు నిద్ర లేదిక తిండి లేదిక గుండె కోలుకోదిక చిత్రహింస పెట్టమాక చచ్చేదాకా పొగడేమాక నాకెట్ట పొగ పెట్టమాక సోపిస్తూ ఉంటే పెదట్టాగా. గా, గా. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ చూపుల్లో చుట్టుతానా నానా చిందాలి చిందాలి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. డా డా.
డివ్వి డివ్వి డివ్విటం నువ్వంటేనే నాకిష్టం నువ్వేమో పెళ్ళాడిపోతుంటే నేను ఉండలేనే. నే తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నదే నువ్వే కదా. దా 1 2 3 దాయి దాయి దమ్మ పులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే ఏం బొమ్మ కుందనాల బొమ్మ. మా మీరే 1 2 3 4 అవుట్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు నీ ఫస్ట్ క్వశ్చన్. సత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ జెనీలియా, బి షీలా. జెనీలియా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు వచ్చాయి నీకు. ఎవరి దగ్గర లాగా నేను లేను. నో ప్లీజ్, నేను నో ప్లీజ్. నా పాయింట్స్ లేవు. 1-1-1. భోగి పులక అంటే ఏమిటి? భోగి ఆప్షన్స్ కావాలి. ఆప్షన్స్. ఏ భోగి మంటల వల్ల వచ్చిన బూడిద, బి పొలాన్ని నీటితో తడి చేయటం. భోగి పులక అంటే భోగి రోజు తయారు చేసే పులకాల్ని భోగి పులక అంటారు. దాన్ని తడి చేయడం. దేన్ని తడి చేయడం? నేలని. ఓకే, క్లారిటీ. పంటల పొలాల నేలని తడి చేయడం. కరెక్ట్ ఆన్సర్. వావ్. భోగినాడు రైతులు తమ పొలానికి కొంత నీరు పట్టి భూమిని తడి చేస్తారు. దాన్ని పులకేయడం, భోగి పులక అంటారు. నికితా 2, ఇంకో 1 ఐశ్వర్య. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగులేని నాటకం. విమానం, రైలు, బస్సులలోని దేనిలో బ్లాక్ బాక్స్ బిగిస్తారు? విమానం. విమానం కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ద్వారా వివరాలు సేకరిస్తూ ఉంటారు. గమ్మత్తైన విషయం ఏంటంటే దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు, కానీ అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. నాలెడ్జ్ అమ్మా. అంటే మనం మర్డర్ గురించి తెలుసుకోవాలంటే మర్డర్ చేయక్కర్లేదు అనమాట. అవును, అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. 6 పాయింట్స్. ఏవిడ గోల మనం బ్లాక్ బాక్స్ ఏ కలర్ అంటే 6 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. తీసుకో. పర్ణిక అక్క 2, నికిత 2, చాలా ఇంకా అయిపోయింది. గాయత్రి అక్క 2. పిల్లలపై భోగి పళ్ళు ఆశీర్వాదాన్ని ఏ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తారు? ఆప్షన్స్. ఏ శ్రీమన్నారాయణుడు, బి కుమారస్వామి. శ్రీమన్నారాయణ. కరెక్ట్ ఆన్సర్. పిల్లలపై భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణ ఆశీర్వాదంగా భావిస్తారు. ఆ రేగి పళ్ళును చెరుకేమో గానీ అందులో చిల్లర డబ్బులు ఏరుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఓకే, 3 పాయింట్లు తీసుకో. పర్ణిక అక్క 1, గాయత్రి అక్క 1, నికిత 1. ఏంటి దీన్ని ఇలా తోస్తున్నావు? బెలూన్ అనుకుంటుంది. ఇలా ఇంచులించులుగా చంపొద్దమ్మా నన్ను, ఒక్కసారిగా చంపే. తుళ్ళి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే. మన దేశంలో జవహర్ లాల్ నెహ్రూ పార్క్ ఏ నగరంలో ఉంది? నేను క్విట్. జవహర్ లాల్ నెహ్రూ పార్కే. ఆప్షన్. ఏ బెంగళూరు, బి హైదరాబాద్. హైదరాబాద్. ఇప్పుడు నువ్వు జూ నెహ్రూ పార్క్ వెళ్ళలేదా? జూ వెళ్ళలేదక్క, నేను ఇంతవరకు జూకి వెళ్ళలేదు. ఎందుకు? బయటే అంత తిరుగుతున్నారు కాబట్టి మీకు జూకి వెళ్ళాలనిపించలేదా? సో ఇక్కడ ఉండేదాన్ని మనం జూ నెహ్రూ జువాలజికల్ పార్క్ అని కూడా అంటూ ఉంటారు.
మా జనరేషన్ సింగర్స్ అందరం కలిస్తే ఆ జూ ఎఫెక్ట్ వస్తుంది. ఓ అందుకని మీరు వెళ్ళట్లేదు, మీకు తెలియట్లేదు. ఓకే తీసుకో 3 పాయింట్లు. పర్ణిక 2, ఐశ్వర్య 1. భోగినాడు రంగనాథుని సాంగత్యాన్ని పొందిన భక్తురాలు ఎవరు? చిన్న పిల్లని చేసి టఫ్ క్వశ్చన్లు అడిగేస్తున్నారు. ఆప్షన్ ఏ అనసూయాదేవి, బి గోదాదేవి ఆండాళ్ళమ్మ. గోదాదేవి ఆండాళ్ళమ్మ. కరెక్ట్ ఆన్సర్. రంగనాథుని పరమ భక్తురాలు గోదాదేవి ఆండాళ్ళమ్మ. ఆమె రంగనాథుని సాంగత్యంతో మహానంద భరితురాలయ్యింది. అది భోగినాడే జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తీసుకోండి. పర్ణిక 1, ఐశ్వర్య 1, నిఖిత ఓన్లీ 1. బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ పండగ చేసుకో సినిమాలో హీరోయిన్ ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్. యా అండ్ సోనాల్ చౌహాన్ కూడా ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. పర్ణిక 2, ఐశ్వర్య 2, గాయత్రి 2. భోగి మంటలు సినిమాలో హీరో ఎవరు? ఈ క్వశ్చన్ అడగగానే ఈవిడ కడుపు వంటలు వచ్చాయి బాగా. ఆప్షన్స్ ఏ కృష్ణ, బి శోభన్ బాబు. అమ్మో మంటలు కొంచెం పెరిగాయి. శోభన్ బాబు. రాంగ్ ఆన్సర్. కృష్ణ కరెక్ట్ ఆన్సర్. సారీ నిఖిత, ఆ సినిమా డైరెక్టర్ విజయ నిర్మల గారు అండ్ హీరో కృష్ణ గారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. భోగి పండక్కి మేము పిండి వంటలు తయారు చేసాము, అందరం భుజిద్దాం. గుబ్బిళ్ళు గుబ్బిళ్ళు గుమ్మడి గోమాత గుబ్బిళ్ళు గుమ్మడి పల్లి పడుచులకు పెళ్లి దీవెనలు అందించే గుబ్బిళ్ళు ఆడపడుచులకు పసుపు కుంకుమలు నిలబెట్టే గుబ్బిళ్ళు మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మి. మన పూర్వీకులు చాలా 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 తెలివైన వాళ్ళు. మనందరికన్నా చాలా, అంటే ఈ జనరేషన్ లో మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకన్నా 100,000% ఎక్కువ తెలివైన వాళ్ళు. అందుకనే వాళ్ళు సైంటిఫిక్ గా ఉపయోగపడే వాటన్నిటిని సంప్రదాయంతో ముడిపెట్టారు. మనం అది ఫాలో అయ్యేలాగా చేశారు. మనం ఈ పిండి వంటలు తింటున్నామన్నా, ఇవన్నీ చేసుకుంటున్నామన్నా, వీటన్నిటికీ ఒక రీజన్ ఉంది దాని వెనకాల. కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే అవన్నీ ఏమిటో అర్థం అవుతాయి. అంటే పరిశీలించండి. ఆ సీజన్ కి ఆ సీజన్ కి తగ్గట్టు అదొక్కటే కాదు, మనం బొట్టు పెట్టడం కానీ ప్రతిదీ, ఎవ్రీథింగ్, మెట్టలు వేసుకోవడం కానీ, తాళి బొట్టు, అలా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అయితే అలా చెప్తే చెయ్యరనే దాన్ని సంప్రదాయం, పద్ధతి అలా ముడిపెట్టారు పెద్దవాళ్ళు. అది మొదటి చిత్రం. పర్ణిక జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం. అయ్యయ్యో, గోపీచంద్, రజీనా ఇద్దరులో ఎవరైనా ఒక్క పేరు చెప్పినా ఇచ్చేసేవాళ్ళం. -6. చక్కినాల్లో పడి. నెక్స్ట్ చిత్రం. ఎంఎల్ గాయత్రి. రామ్. చూద్దాం. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలాంగ్ విత్ రాశి ఖన్నా. ఏ సినిమా? శివం. నెక్స్ట్ చిత్రం.
బాలకృష్ణ గారు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ బాలకృష్ణ గారు. అంజలి డిక్టేటర్ 6. నెక్స్ట్ చిత్రం. గాయత్రి. రవితేజ. చూద్దాం. రవితేజ అండ్ తమన్నా సినిమా ఏంటి? బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ఎంఎల్ గాయత్రి. 10, 9. నాగార్జున గారు. చూద్దాం. సోగ్గాడే చిన్ని నాయన. రమ్యకృష్ణ గారు, నాగార్జున గారు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. గాయత్రి. మహేష్ బాబు. మహేష్ బాబు ఎవరితో వచ్చారో చూద్దాం. మహేష్ అండ్ శృతి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవి మీరు 2 చేతుల్లో పట్టుకుంటున్నారు. దీంట్లోకి ఒక దాంట్లోకి బంద్ చేసుకుంటున్నారు. ఈ కింద ట్యాప్ చేసి ఇలా పట్టుకుంటున్నారు. 1. మళ్ళీ ఇందులోకి వేస్తున్నారు. 2, 3. అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇందులోకి వేసేసి. ఓకే, సో ఇలా 3 టైమ్స్ మీరు ట్యాప్ చేసినందుకు 6 పాయింట్స్ వస్తాయి. అండ్ అందులో వేసినందుకు 6 వస్తాయి. ఈ మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఇందులో పడిన దాన్ని మళ్ళీ ట్యాప్ చేస్తే పాయింట్స్ పోతాయి. మొత్తానికి మోసం మళ్ళీ బిగిన్ చేయాల్సి వస్తుంది. రెడీ? 1, 2, 3 గో. చేంజ్. 1, 2, 3 అని 1, 2, 3. 1, 3. 1, 3. 1, 2, 3. Stop it! 1, 2, 3, 4, 5 ప్లస్ ఇంకొక 5 అంటే ఆ ట్యాప్ చేసినందుకు. అంటే టోటలీ 10, 6, 60 పాయింట్స్ వచ్చాయి. రైస్ కుక్కర్. రెడీ? 1, 2, 3 గో. One, 2, 3. సాపాసా అనండి పని. One, 2,
1 2 3 4 5 6 plus 6 12 into 6 72 points. థ్యాంక్ యూ. And cool jug. One, two, three, go. 1 3 1 కొంచెం ఆడిన తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంది కదా ఎటు వెళ్తుందో ఎటు వెళ్తుందో అని. 1 అయ్యో శృతి మారుతోంది. ఐదు అక్కడ ట్యాప్ చేసావు. 6 7 8 9 సో 54 పాయింట్స్. అండ్ డిన్నర్ సెట్. పర్ణిక లీడ్ లో ఉంది. సో ఇప్పుడు నిఖిత టార్గెట్ 72 అంటే 12 ఆర్లు అన్నమాట. రండి. రెడీ 1 2 3 గో. త్రీ వేసుకో. ఓ వన్ నీకు క్రికెట్ బాగా వచ్చారు. 3 3 6 36 అండ్ ట్రావెలింగ్ సెట్. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో ఈ రోజు మన స్టార్ మహిళ పర్ణిక. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. సో భోగి స్పెషల్ ఎపిసోడ్ లో విన్నర్ గా పర్ణిక గెలుచుకుంటున్నారు కూల్ జగ్ అండ్ రెఫ్రిజిరేటర్.